టెక్స్ట్ యొక్క అంతరంగంకి వెళ్ళినప్పుడు, అంటే బైబిల్ కాలేజ్‌లో మేము టెక్స్ట్‌ని బాగా, అంటే ఈ యొక్క రాసిన ఒరిజినల్ గ్రంథంలోకి మేము ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. అంటే రాసిన హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో చదవడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను మీకు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ యొక్క మూడవ మాట ఓన్లీ యోహాను సువార్తికుడే రాశాడు. ఇంక ఏ సువార్తికుడు రాయలేదు. ఎందుకంటే యోహాను సువార్తికుడు తను ఎదురుగున్న క్రీస్తును చూస్తున్నాడు. హి ఈస్ ద ఫస్ట్ విట్నెస్. ఆయనే మొట్టమొదటిగా చేశాడు శిష్యులలో. మిగతా శిష్యులందరూ పారిపోయారు. అందుకే ఆహ్, 26 మాట యేసు 25 ఆయన తల్లి సహోదరైన క్లొప్ప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలిచుండిరి. అక్కడ ఓన్లీ ఎవరున్నారమ్మా? ముగ్గురు స్త్రీలు. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే దేవుడు శిలువ మీద మాట్లాడిన 7 మాటలలో మొట్టమొదట 3 మాటలు తన గురించి మాట్లాడుకోలేదు గానీ, తను నమ్మిన వారి గురించి మాట్లాడిన మాటలు. మొట్టమొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి. నువ్వు కూడా నాతో పరదేశంలో ఉందువు. తర్వాత తన తల్లి గురించి. తర్వాత వచ్చే మాటలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు తనను గురించి తాను మాట్లాడుకున్న మాట. అయితే ఈ యొక్క మాటలో నేను ఈరోజు మీ ముందు ఒక 2 విషయాలను క్లుప్తంగా మీ ముందు పెడదామని అనుకుంటున్నాను. మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే 27వ అధ్యాయం, 26వ అధ్యాయం, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. ఇక్కడ 2 మాటలు యోహాను సువార్తికుడు రాయడం జరిగింది. మొట్టమొదటిగా అమ్మ, రెండోది తల్లి. అమ్మ, తల్లి. మన తెలుగు వాడుక భాషలో అమ్మ అన్న, తల్లి అన్న ఒకటే. కానీ ఈ యొక్క రాసిన గ్రీకు భాషలో అమ్మకి, తల్లికి అర్థము వేరు వేరు అర్థాలు. అమ్మ అనగా గ్రీక్‌లో మటేర్ అంటారు. అమ్మ అంటే తల్లి, మదర్. గునాయ్ అంటే వుమెన్. ఇక్కడ యోహాను సువార్తికుడు గునాయ్, మటేర్ అని రాయడం జరిగింది. ఇప్పుడు మనమే మన అమ్మను ఓ స్త్రీ, ప్రాపర్‌గా మనం ఈ యొక్క ట్రాన్స్‌లేషన్ చేసినట్లయితే అమ్మ కాదు గాని ఆ వుమెన్, ఆ గునాయ్ అన్న దాన్ని స్త్రీ. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్త్రీ అని సంబోధించడం జరిగింది. తన సొంత తల్లిని స్త్రీ అనడం, సంబోధించడం ఎందుకు జరిగిందంటే యేసు ప్రభులు వారు ఆయన యొక్క సేవ ఆరంభించేక ముందు, యోహాను సువార్త 2వ అధ్యాయం, యేసు ప్రభులు వారు ఎక్కడైతే ఆయన కానా విందులో ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు మరియమ్మ గారు వచ్చి ఏం చెప్తున్నారు? ఆయన నీతో, యేసు ప్రభులు వారు సేవ ఓ స్త్రీ అనే మాటతో ఆరంభమైనది. ఆయన యొక్క ఈ యొక్క లోకపు సేవను ముగించుకుని తనను గురించి తను మాట్లాడడానికి కొరకు వెళ్ళే ముందు కూడా ఓ స్త్రీ అన్న మాటతోనే ముగించబడినది. అయితే ఈ యొక్క మాట యొక్క అర్థం ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లిని ఎవరు చూసుకుంటారు అన్న ఒక ప్రశ్నలో ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ఈ యొక్క మాట. అయితే ఈ యొక్క మాటలో మొట్టమొదటిగా నేను చేయాల్సింది ఏంటంటే వర్డ్ ఆఫ్ కంపాషన్. ఈ యొక్క మాట కరుణ గల మాట. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం యెహోవా ధర్మశాస్త్రము ప్రకారము నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటదంటే, నీ దేవుడైన యెహోవా నీ కనుకరించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యేసు ప్రభు యూదుడు కాబట్టి తాను చేయవలసిన క్రియను, తాను చేయవలసిన బాధ్యతను నెరవేర్చుతున్నాడు. అయితే ఆయన యొక్క మనం అనుకోవచ్చు,
ఏంటి ఈయన స్త్రీ అని ఒక హార్ష్‌గా మాట్లాడుతున్నాడని. కానీ ఆ యొక్క మొట్టమొదటి సంవత్సరం క్రీస్తు శకం మొట్టమొదటి సంవత్సరం ఈ యొక్క గ్రీకో రోమన్ వరల్డ్‌లో చూసినట్లయితే అక్కడ స్త్రీలను గౌరవముగా స్త్రీ అన్న సంబోధించడం జరిగింది. ఈవెన్ యేసు ప్రభులు వారు యోహాను సువార్త 4 అధ్యాయం 4 వచనం నుంచి 26 వచనంలో యేసు ప్రభులు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ అనే సంబోధముతో జరిగింది. అయితే ఈ యొక్క స్త్రీ అన్న మాట ఎందుకు వాడుతున్నారు? తల్లి అనే మాట ఎందుకు వాడట్లేదు అంటే, యేసు ప్రభువారు సూచక క్రియ ద్వారా ఆయన నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా తల్లిని ఒకళ్ళు చూసుకోవాలి. అంటే ఆయన ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ఏర్పడిన సంబంధాన్ని ఆయన తెంచుకోవడానికి రెడీ అవుతున్నారు, సిద్ధపడుతున్నారు. అందుకే ఈ మాట తర్వాత ప్రభువు ఇంక ప్రకృతి సంబంధం కాదు గానీ, తన ఆధ్యాత్మిక సంబంధమైనది గానీ, మన ఆధ్యాత్మిక సంబంధమైన మాట కోసం మాట్లాడటం జరుగుతుంది. అయితే ఆ యొక్క సిట్యుయేషన్‌లో గూడా సిలువ మాను మీద ఆల్మోస్ట్ ఒక 3, 4 గంటలు గడిపారు యేసు ప్రభులు వారు. గడిపినప్పుడు ఆయన యొక్క రక్తం కారిపోతుంది, యొక్క దాహం వేస్తుంది. ఇప్పుడు ఎండలో మనం ఇందాక ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాం. కానీ అక్కడ సిట్యుయేషన్ చూడండి. ఎత్తైన కొండ మీద ఎండ, మధ్యాహ్నం ఎండలో ఆ యొక్క యేసులు ప్రభువారు పడుతున్న వేదన, బాధల్లో గూడా తను యెహోవా ధర్మశాస్త్రమును ప్రకారము ఆయన నెరవేర్చారు. మనము గూడా ఆ యెహోవా ధర్మశాస్త్రము ప్రకారము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నెరవేరుస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ యొక్క రెండవ మాట నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. బిహోల్డ్ యువర్ మదర్. ఈ రెండవ 27వ వచనంలో తర్వాత శిష్యుని చూచి అక్కడ అక్కడ ఒక హైఫన్, మీ బైబిల్‌లో హైఫన్ ఉందమ్మా? హైఫన్ ఎందుకు ఇచ్చాడంటే అక్కడ పాజ్ అక్కడ చేసి ఈ యొక్క మాట ప్రభువు మాట్లాడుతున్న మాట. వేరాజ్ ఇక్కడ పక్కన ఈ యొక్క యోహాను సువార్తికుడు రాస్తుంది కానీ ఈ యొక్క పాజ్ ఇచ్చిన మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ప్రభువైన యేసు వారు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ నీ అమ్మ లేదంటే గునాయ్ అన్న మాట మాట్లాడలేదు యేసు ప్రభులు వారు. ఇక్కడ మటేర్ నీ తల్లి అని చెప్పాను. చాలా మంది రోమన్ క్యాథలిక్ సంఘాలు వారు ఈ యొక్క మాట తీసుకుని మేము మరియమ్మని ఆరాధిస్తాము, మేము మరియమ్మ ద్వారా యేసుక్రీస్తుని ఆరాధిస్తాము అనడం జరిగింది. అక్కడే మన యొక్క క్రైస్తవ సంఘము, ఆ ప్రొటెస్టెంట్ సంఘము ఏర్పడడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అంటే మన లేఖనము ప్రకారము మనం పాప క్షమాపణ చేసి ప్రభువు దగ్గరికి వెళ్ళగలం. కానీ కేథలిక్ సంఘంలో ఏం చేశారంటే టికెట్లు అమ్మడం మొదలుపెట్టారు. అప్పుడే 1717లో మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క మాట ఒక ఫిగరేటివ్‌లో చెప్పడం జరిగింది. ఏంటంటే యోహానుకి, మరియమ్మకి ఒక చుట్టపు సంబంధం లేదు. ఒక డీఎన్ఏ ద్వారా సంబంధం లేదు. వారు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కాదు. అయినప్పటికీ ప్రభువైన యేసు క్రీస్తుల వారు యోహానుకు అప్పగించడం జరిగింది. ఎందుకు అంటే ఒక కొత్త సంబంధాన్ని ఆయన ఏర్పరచబడిబోతున్నారు. అదే సంబంధం ఏంటంటే ఆధ్యాత్మికమైన సంబంధం. యోహానుకి, మరియమ్మ గారికి, యేసు ప్రభులు వారికి ఉన్న సంబంధము ఈ లోకరీత్యా సంబంధం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభులు వారు యోహానుతో ఇదిగో నీ తల్లి తీసుకొనిమని వెళ్ళగానే ఆ యొక్క కొత్త సంబంధం ఏర్పడింది. అదే ఒక ఆధ్యాత్మికమైన సంబంధము. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా చెప్తాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుడి ఇంటి వారినై ఉన్నారు. అంటే మనం దేవుడిలో ఉన్నాము, ఒక ఆధ్యాత్మిక సంబంధముతో ఉన్నాము. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే అమ్మమ్మ
వద్దొద్దు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1 అధ్యాయం, 2 అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తులో, క్రీస్తులో, క్రీస్తులో అని చాలా మార్లు ఆ యొక్క పౌలు భక్తుడు రాయడం జరిగింది. క్రీస్తులో, క్రీస్తుతో కాదు. అంటే మనం క్రీస్తులో శరీరములో మనం ఏకమై ఉన్నాము. ఇక్కడ కూడా ఆ యోహాను సువార్తికుడిని ప్రభువు అలా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సంబంధము, ఆధ్యాత్మిక సంబంధము ఏమిటి అంటే, ఒక పాత నిబంధన గ్రంథన ప్రకారం సినగోగు ఆ ఆధ్యాత్మిక సంబంధము. కానీ కొత్త నిబంధన ప్రకారము ఆ యొక్క సంబంధము ఆ యొక్క మన సంఘము. ఆ యొక్క మన సంఘము. అక్కడ ఒక మెటఫోరికల్ సెన్స్‌లో దేవుడు ఒక సంఘాన్ని అప్పజెపుతున్నాడు. కానీ కేథలిక్ వారు ఆ యొక్క వేరే రకంగా వారు ఆ యొక్క పర్టిక్యులర్ ఈ యొక్క లేఖనాన్ని వారు అర్థం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘానికి ఈ యొక్క కొత్త ఆహ్, రిలేషన్ లేదంటే ఈ యొక్క కొత్త సంబంధము, ఈ ఆధ్యాత్మిక సంబంధము ఎలాంటిది? అది ఈజీ కాదు. ఇప్పుడు పొద్దున్నే నేను రాత్రి లేట్‌గా వచ్చాను చర్చ్ నుంచి. అయితే పొద్దున్నే పడుకొని మమ్మీ వచ్చి, "అరేయ్! లెగు లెగు బయటికెళ్ళి పాల ప్యాకెట్ తెమ్మంటుంది మమ్మీ." "ఎళ్తానమ్మా, ఎళ్తానమ్మా." కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన వెంటనే, "ఇదిగో నీ తల్లి" అని చెప్పిన వెంటనే, "సర్లే ప్రభువా తీసుకెళ్తానులే. ఆళ్ళందరూ పారిపోయారు కదా! నేను తర్వాత తీసుకెళ్తాను" అనలేదు. ఆ యొక్క నెక్స్ట్ వర్స్ చదవండమ్మా. ఆ గడియ నుండి ఆ గడియ ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క గడియలోనే ఆయన తనను తన ఇంటికి చేర్చుకున్నాడు. కానీ ఈ రోజులలో చాలా సంఘాలలో మనం చాలా ఇబ్బందులు చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇండిపెండెంట్ సంఘాలు కాదు గానీ, ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్‌లో ఈ యొక్క కులాలు, మతాలు, గొడవలనేవి చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సంఘం నాకు నచ్చింది ఏంటంటే, శాస్త్రి గారు ఎప్పుడు ఏ మీటింగ్ అయినా కింద ఒక మాట ఉంటది. కుల, మత, డినామినేషన్ ఏది లేకుండా. కానీ నేను పని చేస్తున్న సంఘములలో ఈ యొక్క కుల, మత విభేదాలున్నాయి. కానీ యేసు ప్రభులు వారు ఇలాంటి విభేదాలు ఉండకూడదని చెప్పారు. మన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ప్రస్తుత మందిరాల పరిస్థితి ఎలా ఉందో మనం గమనించాలి. అందుకే నేను ఈ యొక్క థియలాజికల్ టీచింగ్‌ని ఎంచుకోవడం ఏం జరిగిందంటే, నేను ఎలాగో ఈ సంఘాల్లోకెళ్ళి పోరాడలేను. కానీ ఆటి యొక్క థియలాజికల్ టీచింగ్‌లో ఎవరైతే స్టూడెంట్స్ తర్ఫీదు పొందుతారో, వారికి నేను చెప్పేదేంటంటే, నువ్వు సంఘమునకు వెళ్ళినప్పుడు నీకు కుల భేదం ఉండకూడదు, మత భేదం ఉండకూడదు. మరి ముఖ్యంగా సంఘములో నీకు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళతో ఒకలాగా, డబ్బులు తక్కువిస్తే ఒకలాగా అవి అన్నీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు జస్టిస్ గాడ్. మనందరము ఒకటే. ఎందుకంటే ఆదియందు దేవుడు తన యొక్క స్వరూపంలో సృష్టించాడు. తనకు పోలికను సృష్టించాడు. అంటే మనం ఒకళ్ళని కించపరుచున్నామంటే, మనం దేవుని యొక్క ఇమేజ్‌ని కించపరుచున్నట్టు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చూసిన ఈ 2 మాటలు, ఒకటి ఆయన యొక్క కంపాషన్, రెండోది ఆయన యొక్క ఆధ్యాత్మిక సంబంధాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏమి చేయాలి ఈరోజు? మనం ఏమి చేయాలి? మనం ఎలాగో అయితే మొట్టమొదటిగా ప్రభువు చెప్పాడో, "తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించుము." మనము ఏమి చేయుచున్నామో మనం ఎరుగమేమో. తండ్రిని ఈవేళ ఆయన సన్నిధిలో అడిగి ఆయన్ని క్షమించమని, అలాగే ఆయన యొక్క రక్షణను పొంది, అలాగే ఆయనలో ఎలాగైతే యోహాను సువార్తికుడు యేసు ప్రభుల వారు అమ్మగారిని వెంటనే తీసుకెళ్ళాడో, మనము కూడా ఆ యొక్క యేసు ప్రభుల వారిని మన ఇళ్ళలో కంటే మన హృదయంలోకి ఆహ్వానించులాగున ఈ యొక్క వాక్యాన్ని మనందరము ధ్యానించి, మన యొక్క హృదయాలలో ఈ యొక్క వాక్యాన్ని నాటింపజేసుకోవాలని ఈ యొక్క చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.